రష్యా ప్లాన్ చేసుకున్నటువంటి దాన్ని చైనా అడ్డుకున్నటువంటి అంశం సంచలనం సృష్టిస్తుంది. ఏంటంటే తాజాగా రష్యాతో ఒక ఒప్పందాన్ని రద్దు చేసింది చైనా. పవర్ ఆఫ్ సిబేరియా 2 గ్యాస్ పైప్ లైన్. ఈ పైప్ లైన్ రష్యాకి చైనాకి మధ్యన ఉన్నటువంటి కీలకమైనటువంటిది. ఇది బిలియన్స్ ఆఫ్ క్యూబిక్ మీటర్ల న్యాచురల్ గ్యాసు ఇక్కడికి పంపించి యూరప్ దేశాలకి చైనా మార్కెట్ల ద్వారా అమ్మేందుకు ఉద్దేశించినటువంటి. ఇది మాస్కోకి సంబంధించి అంటే రష్యాకి సంబంధించి ప్రైమరీ ఎకనామిక్ హోప్ కిందన ఉంది. ఏది పాశ్చాత్య దేశాల సంపాదన నేరుగా వాళ్ళు రష్యా మీద బ్యాన్ పెట్టుకున్నారు కాబట్టి రష్యా నుండి చైనాకి సెట్ చేసి పైప్ లైను త్రూ దాని దగ్గర నుంచి చైనా అమ్ముకునేటట్టు అది చైనా ఖాతాలోకి వచ్చి దీని డబ్బులు దీనికి వస్తాయి అన్నట్టు. మరి ఏమైందో తెలియదు, అర్జెంటుగా చైనా ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ని నిరవధికంగా రద్దు చేసుకుంది. పోనీ దానికి ఇంతవరకు అయిన ఖర్చు ఇస్తానని కూడా చెప్పటం లేదు. మరి అమెరికా యూరప్ దేశాల ఒత్తిడి కారణంగా ఆగిందా లేదా రష్యాతో ఇంకేదన్నా వివాదం ఉందా అన్నది తెలియదు. వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.